మనతో పాటు బాబా భక్తురాలున్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీ లైఫ్‌లో బాబా చేసిన మిరాకిల్స్ ఏంటి? చాలా ఉన్నాయండి లైఫ్‌లో. 25 ఇయర్స్ నుంచి బాబా గారి గుడికి రావడం అలవాటు. ఒక మిరాకిల్ మాకు తెలుసు. అంటే నాకు గుంటూరులో డిసెంబర్ 30 రోజున ఒక గుడి ఓపెనింగ్ ఉందండి. నాకు 1 మంత్ బ్యాక్ పేపర్‌లో చూసాను. కరెక్ట్‌గా దానికి ముందు రోజు నాకు నైట్ కల్లో కనిపించిందన్నమాట గుడి. గుడి గుడి కనిపించింది. కనిపించింది. ఆ రోజు గుడి ఓపెనింగ్ అనమాట. ఓకే. తెల్లవారుజామున కరెక్ట్‌గా నాకు 1 మంత్ ముందు పేపర్‌లో చూసాను. కరెక్ట్‌గా ఆ రోజున నాకు 1 మంత్ తర్వాత గుడి కనిపించిందనమాట అండి అంటే కల్లో. బాబా అక్కడికి రమ్మని దర్శనం చేసుకున్నట్టుగా. ఎళ్లారా? అదే. లేదండి వెళ్ళలేదు. కానీ నాకైతే అలా కరెక్ట్‌గా అప్పటినుంచి మర్చిపోయాను ఇక దా సంగతి. ఇంకా తర్వాత ఆ రోజు కరెక్ట్‌గా ఓపెనింగ్ రోజే నాకు కల్లోకొచ్చిందనమాట. పొద్దున తెల్లవారుజాముననమాట అండి. అలాగా ఇలాంటి మిరాకిల్స్ ఎన్నో జరిగాయి మీ లైఫ్‌లో. చాలా అవునండి. ఓకే. మా నాన్నగారు కూడా బాగా బాబా బాబా భక్తులు. భక్తుడండి. ఓకే. ఎక్కడి మాకు నుంచి వచ్చారు? మేము ఇక్కడ మహదేవపురంలో ఉంటాం. మహదేవ్. ఇక్కడే ఉంటాం. ఓకే. ఓకే. థాంక్ యూ. మనతో పాటు ఇంకొక భక్తుడు ఉన్నాడు. మరి ఆయన మాటల్లో విందాము. ఏంటి ఆయన లైఫ్‌లో జరిగిన మిరాకిల్స్. సార్ నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ లైఫ్‌లో బాబా చేసిన మిరాకిల్స్ ఏంటి? అంటే అండి మేము ఇక్కడ గాజురాం దగ్గరలో ఉంటాము. హ్మ్. గత 10 ఇయర్స్‌గా ఈ మందిరాన్ని ఎవ్రీ గురువారం దర్శించుకుంటాము. సో, ఇక్కడ ఏందంటే అండి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. మోరోవర్ ఏందంటే ఎవ్రీ గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు చాలా గ్రాండ్‌గా. అలాగే గురు పౌర్ణమి రోజు మహాన్నదానం ఉంటుందండి. ఇక్కడ కమిటీ వారు గాని ఇక్కడ చాలా బాగా నిర్వహిస్తారు కార్యక్రమాలు. ముఖ్యంగా బాబా గురించి చెప్పాలంటే అండి, నేను గత 10, 15 ఇయర్స్ నుంచి బాబాని థర్స్‌డే విజిట్ చేస్తానండి. అంటే మేబీ బాబా మిరాకిల్ ఏం తెలీదు గానీ ఇంతవరకైతే నేను అనుకున్నయన్ని అన్ని ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా జరుగుతుంది. సో, ఇది బాబా బ్లెస్సింగ్స్ అనుకుంటానండి. మోరోవర్ ఏందంటే షిరిడీ కూడా మోస్ట్‌లీ ఎవ్రీ ఇయర్ వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. వెళ్తున్నాను గత 10 ఇయర్స్‌గా. సో, ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తదండి బాబా దర్శనం అనేది. అయితే ఇప్పుడు జరుగుతున్న వివాదం గురించి మీకు తెలిసే ఉంటది. బాబా అసలు దేవుడే కాదు, ముస్లిము ఇట్లాంటి వ్యాఖ్యలు వచ్చినప్పుడు మీరేం చెప్తారు? అంటే అండి వాళ్ళు పర్సనల్‌గా అని మనం అనకూడదు. కాకపోతే ఏందంటే ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నాయండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే దేవుడు ఉండో లేడో పక్కన పెడితే బాబా అనేటాయన చాలా తెలుసు ఆయన. యాస్ ఎ రిటర్న్‌గా ఏందంటే ఆయన మహారాష్ట్ర వచ్చాడు. షిరిడీ ప్రజలు తిరిగాడు. అలానే చాలా కార్యక్రమాలు కూడా చేశాడు. అంటే జబ్బు పడి ఉన్నోళ్ళని గాని, వాళ్ళని బాగు చేయటం గాని ఇలాంటి కార్యక్రమాలు చూసి ఇప్పుడు మన మానవుడే దేవుడు అంటారు కదా! మేబీ ఆ విధంగా ఆయన దేవుడు అవ్వచ్చు. అందుకనే దేవుడే అనాలి. మేబీ వాళ్ళు అలా అనుకోవచ్చు గానీ మా విషయంలో అయితే ఆయన దేవుడే అండి. అంటే అంతే మానవ ప్రత్యక్ష సేవే దైవం. మాధవ సేవ యెస్. అన్నట్టు. యెస్ అన్నట్టుగా ఆయన ప్రత్యక్ష చేసి నిరూపించాడు. అంతే కదండీ. ఇప్పుడు అంతకంటే మనకు కావాల్సింది ఏముంది? ఇప్పుడు ప్రతి మనిషిలో కూడా అలాంటివి ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకుంటున్నాడు. సో, ఆయన అందుకనే ఆయన దేవుడుగా మనం పూజిస్తున్నాము. అలానే అందరికి మంచిగా జరుగుతుంది. ఆయన నమ్ముకున్నోళ్ళకి నాకు తెలిసి ఎవ్వరు కూడా 100 కాదు 20% కూడా ఇంతవరకు ఎవరికీ బ్యాడ్ ఏం జరగలేదు. జరగదు కూడా. అది బాబా బ్లెస్సింగ్స్ ఉంటాయి అంతే. ఎంత గంట ఫదాయించి చెప్తున్నారు. బాబాని నమ్ముకున్న వారికి ఎలాంటి చెడు జరగదు, మనకు అద్భుతాలే చేస్తారు అంటున్నారు. చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే మేడం. మనతో పాటు మరొక భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం మేడం. అంటే సాయిబాబాని నమ్మడానికి రీజన్ ఏంటి? మీరు అడిగితే ఏం చెప్తారు? అంటే సాయిబాబాను నమ్మడానికి రీజన్ అంటూ ఏం లేదు. మాది భక్తి. సో, గతంలో నేను గాని, మా భార్య, పిల్లలు గాని అందరం దర్శించుకునేవారము. ప్రతి వారం వస్తూ ఉంటాం. మీ నేను జీవితంలో ఏమైనా మిరాకిల్ జరిగిందా బాబా మిరాకిల్ నమ్మినందుకు? అనే దానికి ఒకటి ఉందండి. కానీ 2007లో నేను ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఉమ్, నా భార్య, పిల్లలు బాబా గారిని వేడుకోవడంతో నేను ఆ గండం నుంచి బయటపడ్డానని నాకు బాగా నమ్మకం. ఉమ్, నా భార్య, పిల్లలు అందరూ కూడాను సాయిబాబా గారిని బాగా నమ్ముతాము. ఎన్ని సంవత్సరాల నుంచి? అంటే దాదాపుగా 2007 ముందు నుంచి మా మా వైఫ్ అయితే, భార్య గారు అయితే ముందు నుంచి ఆమె బాబా గారి భక్తురాలే. ప్రతి వారం వస్తుంటారు. ఇక్కడే ఉన్నారు వాళ్ళు. కూతురుతో పాటు వచ్చాను. నాకు జరిగిన ఈ పెద్ద ప్రమాదం నుంచి నాకు ఆ బాబానే మరోసారి జన్మను ప్రసాదించాను. నేను కూడా పూర్తిగా నమ్ముతాను. ఇది నిజం. ఉమ్. అయితే ఇక్కడ ఆలయం ఉమ్. చాలా బాగుంది. నేను అవును. చూస్తున్నా. అవును. దీని మంచి గురించి ప్రశాంతమైన వాతావరణం, పొల్యూషన్ అదంటే ఏది లేకుండాను, ఉమ్, చుట్టూ చెట్లు, వాతావరణం చాలా బాగుంటుంది. మాకు కూడా ఇక్కడే మేము దగ్గరలోనే ఉంటాం, గాజుల రామారం. ఉమ్. అంతేనండి. ఓకే. బాబా గారిని నమ్మడం మాకు అది పెద్ద ఓకే సార్. ఉపయోగపడింది. థ్యాంక్ యూ. మనతో పాటు భక్తులు ఉన్నారు. మరి వారి మాటల్లో విందాం బాబా గురించి ఏం చెప్తారు అనేది. అమ్మ నమస్తే. సార్ నమస్తే. అసలు బాబా గురించి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు చేశారు?
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగి రాజ పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ వాడవరండి, ఎప్పుడూ అవుతాను ఉంటారు. నాకు 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అండి నాకు ఇది బోయినపల్లి ఉండేవాళ్ళు అండి. అక్కడ నుంచి నాకు బాబా ఒకసారి కల్లో కనిపించారు. కనిపించి అప్పటి నుంచి ఇంక బాబానే నమ్ముకుంటున్నాను నేను. బాబాని నమ్ముకున్నా ఉన్నవాడు ఎవరో పాడేవారండి. అందరూ బాగుపడతారు. మనం రూపాయి ఇస్తే 100 రూపాయలు ఇస్తారండి మీ మనకి. జీవితంలో అరే ఇది జరగదు అనుకున్న పని ఏమైనా జరిగిందా బాబాని నమ్మక? జరిగిందండి. మా అమ్మాయికి పెళ్ళి అవుద్దన్నారు. మా అమ్మాయికి కనిపించారు. దండం పెడితే దీర్ఘ సుమంగళి బాబా నీకు వివాహం ప్రాప్తిరస్తు అన్నారండి. వెంటనే కుదిరింది వివాహం, పెళ్ళి అయిందండి మాకు. బాబా అంటే చాలా నమ్మకం అండి నాకు. బాబా 4 హారతలు పాడతానండి నేను. 4 హారతులు. ఆ, ఏ మా కోసం రోజు. చిన్నది ఒక లైన్ ఏదండి ఒక లైన్ ఏదైనా బాబా గురించి పాట. పాట అండి? బాబా పాట అండి. 2 2 ముక్కలు. బాబా వస్తాము సాయి వస్తాము సాయి నీ గుడికి మేము వస్తాము సాయి, ఆదివారం నాడు వస్తాము సాయి అరవింద పువ్వులు తెస్తాము సాయి, సోమవారం నాడు వస్తాము సాయి సన్నజాజి పువ్వులు తెస్తాము సాయి, మంగళవారం నాడు వస్తాము సాయి మందార పువ్వులు తెస్తాము సాయి, బుధవారం నాడు వస్తాము సాయి ముద్దబంతి పువ్వులు తెస్తాము సాయి, గురువారం నాడు వస్తాము సాయి గులాబీ పువ్వులు తెస్తాము సాయి, శనివారం నాడు వస్తాము సాయి సంపెంగ పువ్వులు తెస్తాము సాయి, ప్రతిరోజు వస్తాము సాయి అన్ని రకాల పువ్వులు తెస్తాము సాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. బాబా నమ్ముకున్న వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడతానే ఉంటారు, వృద్ధిలోకి వస్తానే ఉంటారండి. ఆయన మా కులదైవం అండి. చాలా బాగా చెప్పారమ్మా, చాలా బాగా. ఇప్పుడు వరకు తీసుకున్నాం బయటలు, ఎవ్వరు కూడా మీ అంత బాగా అయితే చెప్పలేదు. 30 ఏళ్ళ నుంచి అండి నాకు ఆయన భక్తిలో లీనమైపోయారు. అంతే అండి. అదే మీరేం కదండి చెప్తారు? ఆధ్యాత్మికత. చెప్పనండి చెప్పడానికి ఏం లేదా? ఏం చెప్పడానికి అన్ని లేదు. నేనే చెప్పేసాను నాకు కదండి. బాబా గారు మహాశివుడు అంటే మహా ఇష్టం అండి. బోయినపల్లిలో నేను మేనేజర్ గా వర్క్ చేశాను. ఓ, బోయినపల్లిలోను బాబా అది గుడి విఘ్నేశ్వరుడు గణపతి గుడి ఉండేదండి. గణపతి గుడి అక్కడ ఉంది. మేనేజర్ మేనేజర్ గా చేసేవారండి. వర్క్ చేశాను. అక్కడ అక్కడ ఎదురుగుండానే నుంచి ఉండేవాడు మహాశివుడు శివుడు. అంటే శివుడు చిన్నప్పటి బాగా నుంచి ఇష్టం ఆరాధించేవాడు. అండి నాకు. మా తండ్రి లక్షపత్రి పూజ లక్షపత్రి పూజ చేయించేవారు. లక్షపత్రులతో పూజ శివుడు బ్రాహ్మణులు అంటే వచ్చి అక్కడ ఇష్టం చేసేవారండి. శివుడు అక్కడి నుంచి ఓం నమ శివాయ అని గట్టిగా వచ్చేసేదండి. అది అలవాటు ఆయనకి అయిపోయింది. శివుడు అంటే బాగా ఇష్టం, మీద మహా ఇష్టం వస్తుంటాడండి. అందుకే ఓ. కీడప్పుడు కళ్ళం నీళ్ళు వస్తాయి ఆయనకి. ఓకే సార్, ఓకే. బాబా పక్కనే ఉన్నారు శివుడు కదండి మనకి. Thank you, అంతేనండి. thank you. అంతే. థాంక్స్. శివుడు అంటే మహా మాకు ఈ ఇష్టం అవకాశం అండి. ఇచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. అయ్యో. బాబా గారి దయ మీకు ఎప్పుడు ఉండాలండి. Thank you. ఆయన ఆశీస్సులు ఆయన దయ మీకు ఎల్లప్పుడూ ఉండాలి. Thank you.